ఏ విధంగా దేవుణ్ణి నమ్మాడో, అబ్రహాము ఏ విధంగా దేవుణ్ణి విశ్వసించాడో, అట్లాగే ఈ పాయింట్ మిస్ అయితే ఇక నెక్స్ట్ 9 ఆదివారాలు చెప్పే వాక్యం మీకేం అర్థం కాదు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు. ప్రథమ స్థానంలో ఉన్నాడు, అతను తండ్రి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ అబ్రహాములాగా నేను కూడా యేసయ్యని నమ్మాను అనుకో, అబ్రహాం అంత విశ్వాసంలోకి వచ్చాను అనుకో, మీరు కూడా అబ్రహాం అంత విశ్వాసంలోకి వచ్చారనుకో, శారీరకంగా వాళ్ళకు మనం పుట్టకపోయినా, వాళ్ళు మనల్ని కనకపోయినా, వారి యొక్క విశ్వాసంలోకి మనం కూడా వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి పిల్లలం అయ్యాము? అబ్రహాముకి పిల్లలం అయ్యాము. హల్లెలూయా. అందుకే అక్కడ బైబిల్లో రాశారు, చదవండి దయచేసి.